బీసీలకు 42% రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని బీసీ సంఘాలు ఇచ్చిన పిలుపుకు అఖిల పక్షాల మద్దతు దొరికింది. ఈ సందర్భంగా శనివారం మండల కేంద్రమైన కొల్చారంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు దుకాణ సముదాయాలు ప్రభుత్వ కార్యాలయాలు మోయించే బీసీ బంద్ను విజయవంతం చేశారు. అనంతరం సుమారు గంట పాటు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు గౌరశంకర్ గుప్తా విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీసీల పట్ల చిత్తశుద్ది లేదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒకటి కూడా అమలు చేయలేదన్నారు. మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా, మీరు బీసీలకు నా 5 సంవత్సరాల పీరియడ్ లో 1,00,000 కోట్ల రూపాయలు ఇస్తా అని చెప్పి నువ్వు ఎలక్షన్లలో చెప్పినావు. మరి నువ్వు గడ్డెనెక్కి 2 సంవత్సరాలు అవుతుంది. సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయల చొప్పున నువ్వు ఇప్పటికి కూడా బీసీ సంక్షేమానికి 40 కోట్ల రూపాయలు విడుదల చేసేది ఉండే. కానీ నువ్వు శాంక్షన్స్ ఇచ్చింది 12,000 కోట్లే. నువ్వు పైసలు నిధులు ఖర్చు చేసింది 8,000 కోట్ల రూపాయలే. మరి నువ్వు 1,00,000 కోట్లు ఎక్కడ, 8,000 కోట్లు ఎక్కడ? నీకు ఇంకా పరిపాలనకు 3 సంవత్సరాలే ఉంది. మరి 2 సంవత్సరాలలో నువ్వు 40,000 కోట్ల మధ్య నువ్వు 8,000 కోట్లు మాత్రమే నువ్వు ఖర్చు పెట్టావు. అంతేకాదు, ఒక జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలనే 42% రిజర్వేషన్ ఇస్తామనడం సరికాదు. ఒకవేళ నీకు చిత్తశుద్ధి ఉంటే మరి ఆర్థిక విషయాలలో కానీ, ఉద్యోగ విషయాలలో కానీ, ఉపాధి విషయంలో కానీ, మరి అన్ని విధాలలో అన్ని రంగాల్లో కూడా 42% రిజర్వేషన్ ఇవ్వాలి. కానీ ఒక సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలలో 42% ఇస్తానడం సరికాదు. మరి బీసీ బతుకులు బాగుపడాలంటే మరి అన్ని రంగాల్లో విద్యా ఉపాధి అవకాశాలలో కూడా